నమస్తే అనంత భక్తి టీవీకి స్వాగతం. గురువుగారు, మిథున రాశి వారికి ఈ నెల 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుందో వివరించండి. మిథున రాశి వారికి 16 నుంచి 37వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. ధనస్థానం ముందు రవి శుక్ర బుధులు, చతుర్థ స్థానం ముందు కేతువు, దశమ స్థానం ముందు రాహువు, అలాగే వ్యయ స్థానం ముందు కుజ గురుల యొక్క స్థితి మరియు నవమ స్థానం ముందు శని వక్రీకరించినటువంటి స్థితి. ఈ కారణం చేత ప్రధానంగా రాని బాకీలు వసూలు కాలేకపోవడం వల్ల కొంత మానసిక సమస్యలు ఎదురవుతాయి. అలాగే ముఖ్యంగా పిత్రార్జితము లేదా పూర్వార్జితం కానీ లేకపోతే ఎన్నేళ్ల నుంచో నలుగుతున్నటువంటి కోర్టు సమస్యల పరిష్కారానికి ఇంకా ఒక కొలిక్కి రాకుండా కొంత ఇబ్బందికర పరిస్థితులు మారుతాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా వివాహార్థులకైతే చక్కగా వివాహం కుదిరేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యార్థులకి నూతన కళా ప్రవేశాలు, కోరుకున్న చోట విద్యా ప్రవేశాలు జరుగుతాయని చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే మించి గృహంలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటే గృహ మరమ్మతులు జరిగేటువంటి అవకాశాలు ఈ యొక్క మిథున రాశి వారికి ఈ యొక్క జూలై మాసంలో ద్వితీయార్థంలో గోచరమవుతుంది. ఇక అన్నిటికంటే ప్రధానముగా చెయ్యాలనేటువంటి ఆలోచనలు, చేసుకోవాల్సినటువంటి పనులు ఎక్కువగా ఉన్నప్పటికీ కార్యక్రమ రూపకల్పన చేయడానికి మాత్రం కొంత సమయం మీకు అందుబాటులో ఉండలేకపోవడం వల్ల వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు కొన్ని ఉంటాయి. అన్నిటికంటే మించి వ్యయ గురువు యోగాన్ని కలగచేస్తున్నప్పటికీ అదే గురువుతో కుజగ్రహ సంచార ప్రభావం జత కలిసి ఉన్నటువంటి కారణం చేత కార్యక్రమంలో విఘ్నములు కలుగుతాయి. చేస్తున్నటువంటి పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయని చెప్పవచ్చు. వ్యాపారస్తులకి, కుల వృత్తిలో ఉన్న వారికి, చేతి వృత్తిలో ఉన్నటువంటి వారికి, అలాగే రోడ్డు వ్యాపారస్తులకి సాధారణంగా మిశ్రమ స్థాయి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. వీటికి ఇంకా అన్నిటికంటే మించి ప్రధానముగా మానసికం కంటే కూడా శారీరక శ్రమ అధికంగా ఉండడము, మానసికమైనటువంటి ఆందోళనతో ఉండడం ఈ యొక్క మిథున రాశి వారికి కొంత నెగిటివ్ అనేటువంటిది ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఏ రోజుల్లో ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఏ మనిషికైనప్పటికీ కూడాను ప్రధానంగా దైవానుగ్రహమే తప్పనిసరి. దైవానుగ్రహం లేకపోతే ఇక్కడ ఏ పని చేయలేడు. అంతేకాకుండా ఎటువంటి మనిషికైనప్పటికీ కూడా ధనమే సమస్య, ధనంతోనే సమస్యలు ఉంటాయి, ధనంతోనే సమస్యలు తీరుతాయి. 100కి 70% మంది ఈ సమస్యలతోనే ఈ యొక్క కలియుగంలో బాధలు పడుతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు ధన వ్యయం అధికంగా ఉంటుంది, ఎప్పుడు ఎలా ఉంటుంది, ఏ రోజుల్లో మంచి జరుగుతుందో కూలంకషంగా చర్చించుకుందాం. ఇక 16వ తారీఖు రోజున మీరు చేపట్టినటువంటి ఏ పరిక్రమలోనైనా కానీ కొంత కార్య హాని జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కొంత అనారోగ్యం చేసే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మనస్సు ప్రశాంతంగా లేకపోవడం ఈ యొక్క మిథున రాశి వారికి 16వ తారీఖు రోజున జరిగే విధంగా చెప్పవచ్చు. చాలా మటుకు సమయము వృధా కాలయాపన జరుగుతుంది. ఏ నిర్ణయాలు తీసుకోలేకపోతారు. 17, 18 తారీఖులు, అలాగే 19, 20, 21 తారీఖుల్లో ఈ యొక్క 5 రోజులు విశేషమైనటువంటి శుభ ఫలితాలుగా గోచరమవుతున్నాయి. అంటే ఏ రకంగానైనప్పటికీ కూడాను ధనాదాయం అధికంగా ఉంటుంది. మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. ఎన్నాళ్ళకో మీరు అప్లై చేసుకున్న లోన్ కావచ్చు, లేదా ఎవరినైనా అప్పడిగినా కానీ సమయానికి మీ యొక్క కష్టానికి తగ్గట్టుగా సమయానికి మీకు డబ్బు చేకూరుతుంది. ఆనందంగా ఉంటుంది. విశేష ధనప్రాప్తి ఈ యొక్క 17, 18, 19, 20, 21 తేదీలో గోచరమవుతుంది. 22, 23 తారీఖుల్లో ప్రధానంగా అధిక ధన వ్యయం అయ్యే అవకాశాలు ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు. చిక్కులు, సమస్యలు, మానసికంగా ఆందోళనగా ఉంటారని చెప్పవచ్చు. అలాగే మీరు ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క ఖర్చులకు సంబంధించింది 22, 23 తారీఖుల్లో ప్లాన్ చేసుకుంటే దాన్ని వాయిదా వేసుకోవడం మంచిది గమనించాలి. ఎందుకంటే ఆకస్మికమైనటువంటి ఖర్చులు 22, 23 తారీఖులు, దీనికి తోడుగా మీరు ప్లాన్ చేసుకున్న ఖర్చులు కూడా ఉంటే అధిక ధన వ్యయమైన అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 24, 25 తారీఖుల్లో సంతానంతో విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కావున సంతానపరమైనటువంటి చిక్కులు ఏర్పడతాయి. సంతానపరంగా సమస్యలు కలుగుతాయి. అలాగే నూతనంగా వివాహమైన వాళ్ళు లేదా మంచి చక్కటి సంతానాన్ని పొందాలనుకునే వాళ్ళు 24, 25 తారీఖుల్లో మీ యొక్క నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని గమనించాలి. ఇక 26, 27 తారీఖుల్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు 10 మందికి తెలుస్తాయి. మీరు చేపట్టినటువంటి వృత్తిలో, రంగంలోనైనా, ఏ రంగంలోనైనా కానీ మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగార్థులకి చక్కగా ఉద్యోగం లభిస్తుంది. కోరుకున్న చోట బదిలీలు జరిగే అవకాశాలు ఉంటాయి. లేదా అధికారుల యొక్క మన్ననలు పొందే అవకాశం 26, 27 తారీఖుల్లో ఉంటుందని చెప్పవచ్చు. ఇక 28, 29 తారీఖుల్లో ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా, విద్యార్థులైనా, ఉద్యోగార్థులైనా, వ్యాపారస్తులైనా, ఎవరికైనా కానీ ఆనందదాయకంగా ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. చక్కటి లాభాన్ని పొందుతానని చెప్పవచ్చు. ఇక 30, 31 తారీఖుల్లో విశేషముగా ధన వ్యయమయ్యే అవకాశాలు ఉంటాయి. మీ యొక్క ఖర్చులకు తగ్గట్టుగా ధనము లభించకపోవడము, కొంత మానసికమైనటువంటి ఆందోళన కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్నిటికంటే మించి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రతి పని యందు కూడాను నిరాసక్తత ఈ యొక్క 30, 31 తారీఖుల్లో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏదావాత చెప్పొచ్చు ఏంటంటే ఈ యొక్క
మిథున రాశిలో జన్మించినటువంటి వారు 22, 23, 30, 31, 16వ తారీఖుల్లో మీరు జాగ్రత్తలు పడి ఖర్చుని తగ్గించుకోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకుంటే మీరు ఈ యొక్క జూలై మాసంలో 16 నుంచి 31 తారీఖు వరకు అన్ని రోజులుగా ఆనందదాయకంగా గడపవచ్చు అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ఎంతటి వ్యక్తికి అయినప్పటికీ కూడా దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి దైవానుగ్రహం లేనిదే ఏ పని మనకు జరగదు. ఎంత గొప్ప రాజయోగుడు అయినప్పటికీ కూడా ఆ యొక్క దైవానుగ్రహం తోడైతే మంచి జరుగుతుంది. కాబట్టి దీనికి చక్కటి ప్రత్యేకమైన ఉదాహరణే ఈ యొక్క మనం హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కేవలం ప్రత్యేకించి హిందువుల కోసమే ఒక బెనారస్ యూనివర్సిటీని కట్టగలిగారు మదన్ మోహన్ మాలవ్య. ఆయన యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో చెప్పాడు ఏంటంటే, గాయత్రి యొక్క అనుగ్రహంతోనే నేను ఈ యొక్క యూనివర్సిటీని కట్టాను. సాధారణమైనటువంటి వ్యక్తి ఈ యొక్క గొప్ప యూనివర్సిటీని కట్టడం అంటే దైవానుగ్రహం చేత కాదు. అట్లాగే మనం గొప్ప గొప్ప పనులు చేయాలన్నా, గొప్పగా మన యొక్క పేరు ప్రఖ్యాతులు రావాలన్నా మనకు దైవానుగ్రహం తప్పనిసరి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో మా పీఠం ఆధ్వర్యంలో రాహుకేతు పూజ, విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు, అలాగే శని యొక్క దోషని మనకు వృషభ, బిందున, కర్కాటక, సింహరాశి వారికి, తులా, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క శని దోషం ఉంటుంది. కాబట్టి శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్యార్థులకి మరియు ఉద్యోగము, వివాహము, దాంపత్యము, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం 1500 రూపాయల రుసుముకి మీ గోత్రనామాలతో చేయించడం జరుగుతుంది. ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో మీ గోత్రనామాలతో చేయించే కార్యక్రమాలు ఉంటే సంవత్సరం పాటు కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీరు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇక చెప్పొచ్చేది ఏంటంటే, ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి చెప్పినటువంటి విధంగా మీకు సమస్య వచ్చినప్పుడు ప్రధానముగా చేసుకోదలిచినటువంటి పరిహారం ప్రతిరోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణము, అలాగే ఒక 3 రోజుల పాటు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కానీ లేకపోతే ఏదైనా విష్ణు ఆలయంలో కానీ మీరు అర్చనాది కార్యక్రమాలు చేయించుకుంటే మీకు తానా మటుకు సమస్యలు తీరుతాయి. ఇంకా మీరు సమస్యలు తీరకుండా, మీరు పూజ చేసుకున్న సమస్యలు తీరకుండా ఉన్నాయనంటే మీ జాతకంలో లోపం కారణం. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి తగు సూచనలు, సలహాలు పాటించి పరిష్కారం పొందగలరు. మిథున రాశి గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురూజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.